నమస్తే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులకు దగ్గర అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక ప్రతిపక్షాలు మాత్రము వరుసగా మూకుమ్మడి దాడులు చేస్తూ ఉంది. అటు కేటీఆర్, హరీష్ రావు, ఇక పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తే వేట మొదలు పెడతానటువంటి రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు మాట్లాడదాం. సో దయాకర్ గారు, గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కావచ్చు, నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది. సో పులి బయటకు వస్తుంది అంటున్నారు, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? పులి అది పులి అవినీతి పులి. అది ప్రజల రక్తం దాగింది. ప్రజలు బయటకు వచ్చి ఏం చేస్తారు? బోన్లో పోవడానికి బయటకు వస్తుంది తప్ప ఇంకేది కాదు. ఇవాళ గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల, దోపిడీ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది. మళ్ళా దాన్ని ప్రజలకు సంక్షేమం వైపు మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అపర్నిశలు రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల అవినీతి మింగి ఇవాళ దేనికి పులి అండి నేను అనేది? అవినీతిల పులి? ఎక్కడ పులి నేను అనేది? ఉద్యమం పేరితే దగా చేసినటువంటి దొంగలు వాళ్ళు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అది దొంగలుగా తయారై తెలంగాణని దోచుకొని ఇవాళ తెలంగాణని వల్లకాడు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు. మొన్న నాకు ముఖ్యమంత్రి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కవిత ఒక విజ్ఞప్తి చేసింది, అసెంబ్లీలో పూలే బొమ్మ పెట్టాలని. పూలే బొమ్మ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు లేని సోయి నెల రోజులకే మీకు సోయి వచ్చిందా? నాకు అర్థం కాకడుతా. కొడుకో దుకాణం, అల్లుడో దుకాణం, అయ్యో దుకాణం, బిడ్డోగా దుకాణం, తెలంగాణని మొత్తం విభజించి పాలించారు వీళ్ళు. మొత్తం కూడా ఎక్కడ ఏ శాఖ చూసినా, ఏ వ్యవస్థ చూసినా మొత్తం కూడా నాకి మొత్తం వల్లకాడు చేసేదాకా వదిలిపెట్టలేదు. వాళ్ళు చేసిన దోపిడీ వల్లే కదా ఇవాళ కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, ఇవాళ ప్రాజెక్టులు కానీ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా అవినీతిమయమైపోయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినటువంటి పరిస్థితి. వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల్ని పెడితే తెలంగాణ జైలు సరిపోవు, స్టేషన్లు సరిపోవు. అంత ఉన్నటువంటి సువష్టపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దొంగలు వాళ్ళు. మీరేమో ఆగం పట్టించారంటారు, వాళ్ళేమో తెలంగాణని కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టించిన తెలంగాణని వాళ్ళు అంటారు. ఏదైనా మాలే జనాలు. ఇప్పుడు ఇవాళ 5,70,28,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 5 లక్షల కోట్ల అప్పులు చేశారు, 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. దేనికి ఖర్చు పెట్టారు మీరు చెప్పండి? తెలంగాణ రాష్ట్రం రాకముందు 2 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ మనకు 2 లక్షల కోట్ల చిల్లర అయినా కూడా మొత్తం కూడా మీరు వ్యయాన్ని పెంచి ఇవాళ 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి దాన్ని రీడిజైనింగ్ పేరుతోని మీకు అనుకూలంగా మీ జేబులోకి రావడం కోసం మీరే ఒక క్రియేట్ చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇచ్చేశారు. ఇవాళ మొత్తం కూడా ఒక మిషన్ భగీరథ చూస్తే పైపులేమో మనకేసారు, పైసలేమో వాళ్ళకి పోయినాయి. ఎక్కడ కూడా మిషన్ భగీరథలో కూడా క్వాలిటీ లేదు. ఎక్కడ కూడా బ్యాంకులల్లో 10 రూపాయల ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి వాళ్ళ 40,000 కోట్ల రూపాయల అప్పుల్ని తీసుకొచ్చి వాళ్ళ మిషన్ భగీరథ పథకం చేస్తే ఏమైనా ఉపయోగం అయిందని నేను అంటా ఉన్నాను. మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చారు, ఎంత అవినీతి జరిగింది. వాళ్ళ ఉన్నటువంటి చెంచాలకు, వాళ్ళ మూతులు నాకే చెప్పులు నాకే ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళను కాంట్రాక్టర్లు ఇచ్చి మొత్తం కూడా దగా చేసి పొక్లేను జస్ట్ మట్టి తీసి ఇస్తే కూడా వాళ్ళకి బిల్లులు ఇచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది. మీకు అనుకూలంగానే తెలంగాణ వ్యవస్థను తయారు చేసుకున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ మీరు తయారు చేశారు? ఏ నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించగలిగారు? మీ కాలంలో రైతుల వ్యవస్థను ఇచ్చేయగలిగారు? మిల్లర్ల దోపిడీని ఆపగలిగారా మీరు? నేను అంటా ఉన్నాను, రైతుకు గిట్టుబాటు ధర కల్పించారా? రైతుల ఆత్మహత్యలను నివారించగలిగారా? నిరుద్యోగ ఆత్మహత్యలు నివారించగలిగారా? ఎక్కడ మీరు చేశారు? ఈ ప్రయోజనం వల్ల తెలంగాణకి మేలు జరిగింది, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాం, దీనివల్ల ఉపయోగం జరిగిందని ఒక్కడ మీరు చెప్పండి. నేను అనేది ఎక్కడ? ప్రతి చోట అవినీతిని చేశారు, మీ ప్రయోజనం కోసం ఇది చేశారు. మీరు 100 సంవత్సరాలు బతికుండడానికి, 100 సంవత్సరాలు రాజకీయం చేయడానికి కావాల్సినటువంటి ఆస్తులు, అంతస్తులు, పైసల్ని సంపాదించుకొని ప్రజలు చీకొడితే ఇవాళ 1000-100 మీటర్ల గోతి తీసి మిమ్మల్ని బొంద పెడితే కూడా మీకు ఇంకా చలనం రావట్లేదు. ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారు, మళ్ళీ ఇంకా అధికారం వస్తుందనే భ్రమలలో ఉన్నారు. మీరు హామీలు ఇచ్చారు 6 గ్యారెంటీల అమలు ఒకవేళ అమలు కాకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే తరిమి కొడతారు అనేది ప్రతిపక్షాల మాట. వాస్తవం అంటారా? నేను అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి 6 గ్యారెంటీల పథకాలను ఆలోచన చేసాం. మేము ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. మీరేమో గతం ఉన్నటువంటి పాలకులు పైసల కోసం ఉన్నటువంటి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆరాటం పడ్డారు. ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఇవాళ మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను అనేది మీదేమో పైసల ఆరాటం,
మాదేమో ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమం కోసం పోరాటం. మీకు మాకు చాలా తేడా ఉంది. మాకు కోసం ఇవాళ 10 ఏళ్ళలో ఉన్నటువంటి పాలనలో ఇవాళ ప్రజలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయం. ఇవాళ కాంగ్రెసే లేకపోతే ఇవాళ మనిషి రక్తాన్ని దాగేటోళ్ళు వీళ్ళు తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ఏమన్నా, లేకపోతే అంతకు డిఫరెంట్గా ఇంకేమైనా అభివృద్ధి చేస్తుందా? కాంగ్రెస్ అనేది ఒక ప్రజాస్వామిక ఉన్నటువంటి పార్టీ. ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనతోని ఇవాళ కాంగ్రెస్ పాలన ముందుకు పోతూ ఉంది. మీరు నెల రోజులలోనే చూడండి, తెలంగాణలో అద్భుతమైన మార్పులు వచ్చినాయి. ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. పోరాటం చేసేవాడికి కూడా ఒక రాజ్యాంగ హక్కును మనం కల్పించాం. మానవ హక్కులను కాపాడుతూ ఉన్నాం. గతంలో మానవ హక్కులు మంటలు కలిపారు, మనిషి స్వేచ్ఛను మంట కలిపారు. నీ మంత్రుల్ని కూడా ముఖ్యమంత్రికి రాని చెప్పారు. మంత్రుల్ని గేటు దగ్గర అవమానపరిచినటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్య కార్యకర్త కూడా ఇవాళ వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర పోయి వినతి పత్రాలు ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు. ప్రజా దర్బార్ పేరిట కొన్ని వందల మంది ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మీరు సక్రమంగా పాలిస్తే, మీరు పారదర్శకంగా పాలిస్తే ఎందుకు ఈ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంటుంది? ఎందుకు ఇంత ప్రజల నుంచి వెల్లువెత్తినటువంటి నిరసనలు కానీ, వెల్లువెత్తినటువంటి వినతి పత్రాలు ఎందుకు వస్తున్నాయి? మీరు నిజంగా బంగారు తెలంగాణ చేస్తే ఎందుకు ఇంత ఆర్తనాదాలు ప్రజల నుంచి వస్తున్నాయి? మమ్మల్ని కాపాడండి అని ఎందుకు ఇవాళ గాంధీ భవన్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అనేకమైనటువంటి ప్రజలు ఎందుకు క్యూ కడతా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇది ముమ్మాటికి వీళ్ళు ప్రజల్ని పట్టించుకోలే. ఇవాళ మొత్తం కూడా ప్రాజెక్టుల పేరు మీద ప్రతి శాఖలలో డబ్బులను చూశారు తప్ప ప్రజల అవసరాలను చూడలేదు వీళ్ళు. కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు, టీచర్లు అందరూ ఏకమైనరు. వీళ్ళు పోవాలి తెలంగాణకు పట్టిన దరిద్రం ఎవరంటే కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళకు అన్ని రకాల ఆస్తులు సంపాదించుకున్నారు. ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదు. మీరు అధికారంలోకి వచ్చారు, నిరుద్యోగులు మీ వెంట ఉండి మిమ్మల్ని అధికారంలోకి తెప్పించారు. నిజంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి మాటను కావచ్చు, మీరు నిలబెట్టుకుంటారా? సామాన్యులకు మీరు నిజంగా ఆసరాగా అండగా ఉంటుందా ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, 100కు 100% ఒక అద్భుతమైన పథకాలతోని, అద్భుతమైన ఆలోచనలతోని తెలంగాణలో ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ నిరుద్యోగులకు కూడా ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇవాళ గవర్నర్ గారు వెంటనే వాళ్ళని ఆమోదించిన తెల్లారే ఒక సెర్చ్ కమిటీ వేసి ఇవాళ దాదాపు టీఎస్పీఎస్సీ భర్తీకి సంబంధించి అనేకమైనటువంటి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. చైర్మన్తో పాటు సభ్యుల్ని కూడా వేసి ఒక పారదర్శకమైనటువంటి, ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక ఆశ, ఆత్మవిశ్వాసాన్ని కల్పించేలా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక నిస్వార్థం ఉన్నటువంటి చైర్మన్తో పాటు సభ్యుల్ని వేసి ఆ కాల ప్రక్రియ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ లాగా ఆ ప్రక్రియ కొనసాగేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు ఉన్నటువంటి అన్నదాతల్ని కానీ, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇవాళ రైతుల విషయంలో కూడా ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. ఈ 6 గ్యారంటీల స్కీములు ఎట్లా మనం అమలు చేయాలి? ఇవాళ మీరు బస్సులలో మహిళలకు ఫ్రీ ఇవ్వడం ద్వారా ఇవాళ మహిళల్లో ఎంత విశ్వాసం పెరిగింది చూడండి. ఆర్టీసీకి ఎంత రవాణా పెరిగిందో మీరు చూడండి. ఎంతమంది ఇవాళ సర్క్యులేషన్ అయింది చూడండి రవాణా వ్యవస్థ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. పేద మధ్యతరగతి సామాన్యులకు ఈ పథకాలు అందుబాటులో ఉండేట్టు, అరువులకు అవకాశాలు ఇచ్చేలా, అరువులకి మనకు ఎట్లయితే మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు మొన్న చూశారు, ఇవాళ పేపర్లో చూస్తే రహదారికి కూడా ఇవాళ రైతు బంధు పడతా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి. దాదాపు మీరు 6 లక్షల మంది పాస్ పుస్తకాలు ఇవాళ రైతు బంధు పాస్ పుస్తకాల పేరిట మీరు ఇచ్చేసి దగా చేశారు. మీరు ఇవాళ రైతు బంధు, దళిత బంధులో కూడా ఎమ్మెల్యేల వాటా, మంత్రుల వాటా, కింది స్థాయి వర్గాల వాటా చేసి దాన్ని మొత్తం కూడా బెల్లం పుట్టినలాగా వివరణ చేశారు. ఏ కోణం చూసినా కమర్షియల్, కరప్షన్ లాగా, మాఫియా లాగా తయారైపోయి ప్రజల్ని పీడించగలిగారు. నేను అంటున్నాను, ఇవాళ మీరు రైతు వేదికలు పెడితే రైతు వేదికలు ఎక్కడన్నా ఉపయోగపడతా ఉన్నాయి మీరు చూడండి. ఇవాళ మీరు అంటే నాణ్యత లేని కట్టడాలు కట్టి మీరు బిల్లులు ఎత్తుకున్నారు. మీ ప్రాజెక్టుల విషయంలో అట్లే కావచ్చు, మీరు తీసుకొచ్చిన పథకాల విషయంలో కావచ్చు, ప్రతి చోట ఉన్నటువంటి చేతులు మారినే తప్ప ప్రజల జీవితాలు మారలేదనేది విశ్వాసాన్ని ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీరు ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరుతో పెడితే కళ్యాణ లక్ష్మి కండవ కప్పుకునేటోళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇచ్చావు తప్ప సామాన్య జనానికి నువ్వు ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ ఆ పార్టీ అంటే నిజంగా కార్యకర్తలకు లేకపోతే కుటుంబ సన్నిహితులకు అవసరాలకే వాడుకున్నాం. పోనీ మీరైనా నిజంగా మీ కార్యకర్తలకు లేకపోతే మీ సొంత లాభాలకు వాడతారా, లేకపోతే సామాన్య ప్రజలకు ఇస్తారా ఈ పథకాలను? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా ప్రజల అవసరం, ఎవరైనా ప్రజలు, మనం ఎక్కడ కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళు కావద్దు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అరువులకు కూడా కాంగ్రెస్ పార్టీ మన పథకాలు ఇస్తూ ఉంది. బీజేపీలో ఉన్న వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తుంది. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు అంటే ఈ రాష్ట్రానికి మంత్రులు.
కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇది మనం పెట్టిందే ప్రజాపాలన. మనము పాలకులం కాదు, సేవకులము. ఈ రాష్ట్రం ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ముఖ్యమంత్రి కాదు, సేవకులు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ మనం జవాబుదారీ. కాబట్టి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా రావచ్చు, మాట్లాడవచ్చు, వెళ్ళొచ్చు, ఏ అవసరం ఉన్నా కూడా. గతంలో ఉన్నటువంటి వాళ్ళు పార్షియాలిటీ చేశారు, వివక్షత గురి చేశారు. గులాబీ కండవ కప్పుకుంటేనే వాళ్ళు ఒక అరువులకు అవకాశాలాగా ఇచ్చారు. ఇవాళ అరువులు అనేటోళ్ళు ఏ పార్టీలున్నా కాదు, సామాన్య ప్రజలు, ఏ రాజకీయాలకు సంబంధం లేని వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పథకాలను అందజేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, నిర్వీర్యంగా ఇవాళ సచివాలయాన్ని పోతే రాత్రి 11 గంటల వరకు, 12 గంటల వరకు, 1 వరకు సమీక్షలు జరుగుతున్నాయి. గతంలో 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటోడు, గత కేసీఆర్ అనేటోడు ఎన్నడన్నా 6 సార్లు వచ్చాడు. ఆయన లక్కీ నెంబర్ 6, ఆయన వచ్చింది 6 సార్లు. కాబట్టి ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు దేశానికి ఒక ఆదర్శమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు కళ్ళు మండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీద అవాకులు చివాకులు వెలిసి, ఒకడు కరెంటు బిల్లులు కట్టొద్దంటాడు, ఇంకోడు రైతు బంధు రాలేదంటాడు, ఇంకోడు నిరుద్యోగ భృతి ఏదంటాడు. వీళ్ళు కలలుగా అంటూ ఉన్నారు. అరే, ఒక చిన్న పాప పుట్టింది, ఆ చిన్న పాప ఇప్పుడే కళ్ళు మూసుకొని తెరిచింది. ఆ పాప కొంచెం పెద్దగానే అంటారు ఆయన అంటే ఎవడికి వాడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కళ్ళు ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో మీరు ఏం బీకారు? గడ్డి బీకారా? కొడుకు ఏం చేశారు మీరు? గాడిద పనులు దోవింది బీఆర్ఎస్ నాయకులు. మీరు 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు? ప్రజల అవసరాలు ఏమైనా పట్టించుకున్నారా? సచివాలయంలోకి ప్రజలను రానిచ్చారా? ముఖ్యమంత్రి అనేటోడు గతంలో ఎక్కడన్నా పోయి ప్రజలను కలిసి వచ్చిండా? ఇవాళ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో అద్భుతం జరగబోతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? పార్లమెంటు సీట్లలో 2 పార్టీలకే ఉంటుంది. జాతీయవాదం ఉన్నటువంటి నేషనల్ పార్టీల మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ని ఎవరు పట్టించుకోరు. బీఆర్ఎస్కి ఓటేస్తే అది గంగలో వేసినట్టే. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా, న్యాయయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అందరినీ కలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఒక మార్పు వస్తూ ఉంది. మోదీని చూశారు 10 ఏళ్ల కాలంలో. మోడీ ఏం చేసిండు? ఆదాని పండ్లు దోవిండు, లేకపోతే అంబానీ గాడిద పండ్లు దోవి మొత్తం కూడా దేశ సంపదను వాళ్ళకు దళారులకు, దోపిడీదారులకు దోచిపెట్టిండు. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. తెలంగాణ మొత్తం భారతదేశం అంతా వల్లకాడైపోయింది. ఆయన ఒకటే మాట, హిందూ. అయోధ్యను రామాయణం తీసుకొచ్చిండ్రు. రాముని పేరు మీద ఓట్లు ఆడుకొని మళ్ళొకసారి బీజేపీ పబ్బం గడుపుకోవాలి, మోదీ అధికారం రావాలని ఆయన ఒక దీక్షలు పూని సముద్రాల్లో స్నానం చేస్తే ప్రజలు నమ్ముతారండి? ఆయన సముద్రంలో స్నానం చేస్తే దీక్ష పూనితే ప్రజలకు ఏం కావాలని నేను అనేది? కనీస అవసరాలు తీర్చాలి కదా. నేను అంటా ఉన్నాను 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏ ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయా? కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడైనా వచ్చాయా? నేను అంటా ఉన్నాను. కాబట్టి ప్రతి చోట వివక్షత ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక వివక్షత ఉంది, బీజేపీ లేని రాష్ట్రాలలో ఒక వివక్షతను ఇచ్చేశారు. ఇవాళ కేసీఆర్ కూడా మోదీ కాలు మొక్కి వేలు మొక్కిండో ఏమో కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా చీకటి రహస్యాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. ఇక్కడ మోడీ మీ ముఖ్యమంత్రి ఎన్నికయ్యాక మీ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా నరేంద్ర మోడీ గారిని కలిసిరు కదా, అంటే మీ కూడా చీకటి ఒప్పందాలు అనుకోవచ్చా? ఏమంటా ఉన్నాను, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇవాళ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ ప్రజల అవసరాలను తీర్చాలి. రాష్ట్రానికి నిధులు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి. సంక్షేమాన్ని మనం భర్తీ చేయాలంటే ప్రధానమంత్రి కూడా ఒక బాధ్యతతో కలిసినాం మనం. అలా రాజకీయ కోణం కాంగ్రెసే ఒక జాతీయ పార్టీ, కాంగ్రెసే ఒక 70 ఏళ్ళు పాలన వెళ్ళినటువంటి పార్టీ. ఇవాళ రేపు నేషనల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతూ ఉంది. ఇండియా కూటమి ద్వారా ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా ఇవాళ సెక్యులరిజాన్ని కాపాడదామని వస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? మీరు అసెంబ్లీలో ఇక్కడైతే కొంత అధికారంలోకి వచ్చారు, కానీ ఢిల్లీలో ఎన్ని సీట్లు వస్తే అవకాశం ఉంది? అధికారంలోకి వస్తారా? వస్తాయి. నాకు తెలిసి ఒక 300 సీట్ల కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో దాదాపు ఒక 10-12 సీట్లు అయితే కైసవం చేసుకుంటా ఉన్నది. మీరు చూస్తే కొన్ని జిల్లాలో స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బోని చేసే పరిస్థితి వేరే వాళ్ళది ఉండదు. కాబట్టి నాకు తెలిసి మెజార్టీగా 17 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతూ ఉంది. అందులో తేడా ఏం లేదు. దేశవ్యాప్తంగా కూడా మార్పు వస్తూ ఉంది. యూత్లో కూడా ఇవాళ యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ నిలిచాడు. ఇవాళ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ ఉంటే కళ్ళు మండి దాడులు చేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా కూడా మీ అందరికీ తెలిసి దేశవ్యాప్తంగా ఎంత స్ఫూర్తిని పొందాడు, ఎవరన్నా చేయగలిగారని నేను అంటాను. మోదీ అనేవాడు కేవలం రాముని నమ్ముకున్నాడు, కానీ రాహుల్ గాంధీ ప్రజల్ని నమ్ముకున్నాడు. కాబట్టి ప్రజలు రాహుల్ వైపు ఉన్నారు. కానీ రాముని నమ్ముకుంటే హిందువులు, నువ్వు హిందువే నేను హిందువే, కళ్ళని బలవంతంగా నువ్వు హిందువు అయితే గుడికి వస్తేనే నువ్వు హిందువు, లేకపోతే అనే విధంగా ఇవాళ ఒక అరాచకం నడుస్తూ ఉంది. కాబట్టి హిందువుని ఎవరు నమ్మరు. హిందువు లేదు, ఎవరు గతంలో మనం బంధువు లేదని కూడా కొంతమంది మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా సెక్యులరిజంకు
ఇవాళ జాతీయ పార్టీ ప్రతీక అయినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు ప్రజలు వెనుక ఉన్నారు, ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారు. రాముని నమ్ముకున్నటువంటి ఈసారి మోదీకి ఆయనకు రామబాణం పెట్టి ఇంటికి పంపిస్తారు. కాబట్టి తేడా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీకి మోదీకి తేడా ఉంది. మోదీ దోపిడీదారుల వైపు ఉన్నాడు, ఇవాళ రాహుల్ గాంధీ ప్రజల వైపు ఉన్నాడు. ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఉన్నతమైన కుటుంబం ఉండి కూడా ఇవాళ లారీ డ్రైవర్ల సమస్యల కోసం, ఇవాళ క్యాబ్ డ్రైవర్ల సమస్యల కోసం, ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కూర్చొని ఒక ప్రజల్లాగా, ఒక సామాన్య విద్యార్థిలాగా, సామాన్య నిరుద్యోగిలాగా వాళ్ళ మధ్యలో కూర్చొని ఇవాళ మీరు గతంలో చూశారు రైల్వే స్టేషన్లో ఇవాళ వాళ్ళ మధ్య సమాన ఎత్తైనటువంటి కూలీల మధ్య కూర్చొని కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం. ఇంత సమస్యలు విని ఇంత భారత్ జోడో యాత్రలో పాల్గొంటే నిజంగా అధికారంలోకి వస్తారా? 100% అండి. ప్రజలు కదా నేను అనేది, ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. ప్రజలు ఆలోచన చెబితే ఇంకెవరు ఆలోచన ఇస్తారు? నేను అంటా ఉన్నాను. మోడీ ఇవాళ ట్యాపరింగ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకో ఆలోచనలు ఉండొచ్చు. కానీ నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ప్రజల కోసం పోరాడింది. ఇవాళ నల్లధనం మీద పోరాడింది. ఇవాళ నల్ల చట్టాలు తెస్తే రైతుల మీద పోరాడింది. ఇవాళ రైతు వ్యతిరేకి, నిరుద్యోగ వ్యతిరేకి మోదీ. కానీ ఇవాళ ప్రజలకు అనుగుణంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఏ సమస్య వచ్చినా కూడా ఇవాళ మోదీ ఉండట్లేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఉంటా అన్నాడు. ఇవాళ ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం ఇవాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసేవాడు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద లాఠీచార్జ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ అంటేనే ఒక సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే ప్రజలు. ఈ దేశాన్నే నిర్మించినటువంటి కాంగ్రెస్ కదా. ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు వదిలేసినప్పుడు ఇలా ప్రాజెక్టులు నిర్మించింది, రోడ్లు వేసింది, ఫ్యాక్టరీలు కట్టింది, కరెంట్ ఇచ్చింది, ఈ దేశానికి అన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇప్పటికీ తెలంగాణలో ఇవాళ నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇవాళ అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టడాలు చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇవాళ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం 3 నెలల ముచ్చట అయిపోయింది. నిండా మునిగే పరిస్థితి ఉంది, కూలిపోయే పరిస్థితి ఉంది. దానికి బాధ్యుడు కేసీఆరే. కల్వకుంట్ల కుటుంబం బాధ్యత వహించాలి. జైలు పోక తప్పదు. వాళ్ళని శిక్షిస్తాం. వాళ్ళకు సహకరించిన అధికారులు కూడా జైలుకు పోతారు. ఇవాళ అవినీతి లేని పారదర్శకమైన అధికారులతోని పారదర్శకమైన పాలన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా తెలంగాణ పాలన ఉండబోతా ఉంది. తెలంగాణలో ఒక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉండబోతా ఉంది. మీరు ఆలోచన చేయండి. చూద్దాం. ఇది మొత్తం మీద అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అయితే మంచి జోష్ మీద ఉన్నది, మంచి ధీమా వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీలో ఏదైతే రిపీట్ అయిందో పార్లమెంట్లో కూడా అదే స్టైల్లో ఇక మాకు మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి, అధికారంలోకి వస్తాం ఢిల్లీలో అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు చనగాని దయాకర్. చూద్దాం ఏం జరగబోతుందో. మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.